రైల్వే గేట్ల దగ్గర వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. గేటు వేసినప్పుడు ట్రాక్ దాటేందుకు ప్రయత్నించకూడదు. కానీ చాలా మంది నిర్లక్ష్యంగా గేటు వేసి ఉన్నా కూడా రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా వేసి ఉన్న రైల్వే గేటును దాటుతున్న ఓ ఈ రిక్షా డ్రైవర్ తో గుంజులు తీయించారు రైల్వే సిబ్బంది. అతను చేసిన నిర్లక్ష్యం పనికి ఈ రిక్షా ట్రాక్ పై ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది ఒకరు చూసి వెంటనే అక్కడికి వచ్చి రిక్షాను బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. లఖీంపూర్ ఖేరీలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ రిక్షా డ్రైవర్ తొందరపాటు ప్రదర్శించాడు. గేటు పడటానికి ముందు క్రాసింగ్ ను దాటేయాలని ఆతృతతో రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ముందుకు దూసుకెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తు అతని ఈ రిక్షా పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. గేట్లు మూసుకున్న తర్వాత కూడా రిక్షా చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ రైల్వే ఉద్యోగి ఈ ఘటనను గమనించాడు. వెంటనే డ్రైవర్ వద్దకు వెళ్లి అతని నిర్లక్ష్యపు చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాసింగ్ కనబడలేదా, ఇంతటి ప్రమాదకరమైన పని చేయడానికి ఎంత ధైర్యం అంటూ మందలించాడు. అనంతరం భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ చేయవద్దని హెచ్చరిస్తూ డ్రైవర్తో రైల్వే ట్రాక్ పైనే గుంజులు తీయించాడు. ఈ ఘటన అక్కడున్న ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇంతలో ఆ మార్గంలో రావాల్సిన రైలు జంక్షన్ ను దాటి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ జీఆర్పీ దృష్టికి తీసుకెళ్లడంతో లక్నోలోని జీఆర్పీ సూపరింటెండెంట్ ను విచారణ జరపాలని ఆదేశించారు. ప్రయాణికుల ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా స్వీకరించే రైల్వే సేవ కూడా ఈశాన్య డివిజన్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డివిజనల్ రైల్వే మేనేజర్ ను అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా రైల్వే ఉద్యోగి తక్షణమే స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని సమయస్ఫూర్తి వల్లే ఘోర ప్రమాదం తప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు.